ఓం గణేశాయ నమః. కంచి పరమాచార్య స్వామి వినాయకుడి గురించి ఏం చెప్పారో మనం తెలుసుకుందాం. మరి స్వామి గాణాపత్యంపై కంచి పరమాచార్య స్వామి వారు ఒకసారి ఈ క్రింది విధంగా సమీక్షిస్తూ భక్తుల్ని అనుగ్రహించారు. ఎలా అనుగ్రహించారో తెలుసుకుందాం. వినాయకుడిని ధారణ చేసి మనం కొంచెం యోచిస్తే ప్రతి చిన్న విషయంలోనూ ఆయన్ని గూర్చి మనకు ఒక తత్వం నయనపర్వంగా దీపిస్తుంది అని చెప్తున్నారు. వినాయకునికి మనం కొబ్బరికాయలు కొడతాం ఎందుకు అంటే, ఒకప్పుడు విఘ్నేశ్వరుడు తండ్రి అయిన పరమశివుని చూచి నాకు నీ తలను బలిగా ఇవ్వు అని అడిగాడట. తలను ఉత్తమాంగం అని అంటారు కదా. మనకున్న వస్తువులో పరమశ్రేష్టమైన వస్తువును త్యాగం చేసి అర్చిస్తే కదా అది అసలైన భక్తి అయ్యేది. ఈశ్వరుడు త్రయంబకుడు, మూడు కళ్ళవాడు. తన తలకు ఈడైన వస్తువు ఒకటి ఈశ్వరుడు సృష్టించాడు. ఆ వస్తువే మూడు కళ్ళు గల కొబ్బరికాయ. వినాయకునికి మీరు కూడా మూడు కళ్ళ కొబ్బరికాయ కొట్టండి అని ఈశ్వరుడు అనుగ్రహించినట్లయింది. చూసారా, ఒక్కొక్క దానికి ఒక్కొక్క కారణం సృష్టికి చెప్తున్నారు చక్కగా. తమిళనాడులో కొబ్బరికాయ జుట్టును పూర్తిగా తీసేసి ఒక్క వేటిలో పగిలేటట్టు కొట్టడం ఒక అలవాటు. దాన్ని వాళ్ళు సిదిర్ తేంగాయ్ అని వ్యవహరిస్తారట. ఒకప్పుడు నేను చాతుర్మాస దేశంలో నాగపట్నంలో ఉన్నాను. అక్కడ వినాయకుని ముందు విస్తారంగా కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు. ఆలయం ముందు ఒకటే పిల్లల సందడి. కాయను కొట్టక ముందే పిల్లలు మూగి చెదిరే కొబ్బరి ముక్కల కోసం పోట్లాడుకునేవాళ్ళు. కొందరు పెద్దలు వాళ్ళని గద్దించారు. కొబ్బరి ముక్కలు ఏరుకోవద్దని గద్దించారు. కొబ్బరి ముక్కలను ఏరుకోవద్దని గద్దించటానికి మీకెవరు అధికారం ఇచ్చారు అని పిల్లలు తిరగబడ్డారు. అవును, ఆ చిట్టి దైవానికి ఆ చిట్టి పిల్లలే సొంతం అని నాకు అనిపించింది. కొబ్బరికాయను పగలగొడితే అందులోని నారికేళ జలం లభించినట్లు అహంకారం అణిగితే ఆత్మానుభూతి కలుగుతుంది. స్థూలం, గణపతిది స్థూల దేహం. ఆయన నామాలలో స్థూలకాయుడు అన్నదొకటి. ఆయన పర్వతంలాగా ఉన్నాడు, కానీ అతడేమో చిన్న బిడ్డ. బిడ్డలకు పుష్టియే ఆనందం. చిక్కిపోయిన శిశువు, బొద్దుగా ఉన్న సన్యాసి ఒక విరోధాభాసం. వయసు ముదిరే కొద్దీ ఉపవాసం ఉండి శరీరాన్ని కొంచెం శుష్కింప చేయటం మంచిది. చిన్న బిడ్డలు ఉపవాసం ఉండక్కర్లేదు. మరి వాహనము, గణపతి వాహనం ఎలుక. ఈయన ఎంత స్థూలకాయుడో అది అంత సూక్ష్మమైన దేహం గలది. ఈయనకి వాహనం వల్ల వచ్చే గౌరవం ఏమీ లేదు. స్థూలకాయుడైనా తన వాహనానికి ఏ విధమైన శ్రమ ఉండకూడదని ఆయన లఘిమాసిద్ధితో బెండులాగా తేలికగా అయిపోయి ఉంటాడట. అదొక విశేషం. దంతం ఉంది. ఒక్కొక్క ప్రాణికి ఒక్కొక్క విషయంలో ప్రీతి ఉంటుంది. చమరీ మృగానికి తోక అంటే ప్రీతి, నెమలికి దాని పింఛమే బంగారం, ఏనుగుకు దంతాలంటే ప్రాణం. కానీ మన గణపతి మహాభారత రచనా సందర్భంలో తన ప్రాణప్రదమైన దంతాన్ని ఊడబెరికి దానిని కలంగా చేసుకుని వ్యాసుల వారు గంగాస్రవంతిలా భారతాన్ని కవనం చేస్తుంటే 18 పర్వాలు చకచక వ్రాసి ముగించి వేశాడు. ఆది దంపతుల ఆనందం. ఆనందాద్యేవ కల్విమాని భూతాని జాయంతే. పార్వతీ పరమేశ్వరుల ఆనందార్ణంలో నుంచి ఉద్భవించిన వీచిక లాంటి వాడు మన గణపతి. భండాసుర వధ. శ్రీదేవి సేనలను ప్రతిఘటించటానికి భండాసురుడు ఒక విఘ్నయంత్రాన్ని రణమధ్యంలో స్థాపించాడు. ఆ సమయంలో లలితాదేవి కామేశ్వరుని చూచి ఆనందంగా ఒక చిరునవ్వు నవ్వింది. ఆ హాస చంద్రికల నుంచి ఒక దేముడు మదజలాక్త కుంభస్థలంతో గజానుడై పుట్టాడు. ఆ దేవుడు 28 అక్షరముల మంత్రానికి అధిపతి. ఆయన బండాసురుని విఘ్నయంత్రాలను క్షణంలో భగ్నం చేసి తల్లికి ఎనలేని సాయం చేశాడు. గాణాపత్యులు.
గణపతిని ప్రధానమూర్తిగా ఉపాసించే వాళ్ళని గాణాపత్యులు అంటారు. మరి గుంజళ్ళు తీస్తారు కదా, వినాయకుని ముందు మనం గుంజళ్ళు తీస్తాం. సంస్కృతంలో దాన్ని దోర్భికర్ణ అని అంటారు. దోర్భి అంటే చెవులు, చేతులు, కర్ణం అంటే చెవులు. దోర్భికర్ణం అంటే చేతులతో చెవులని పట్టుకొని గుంజిళ్ళు తీయటం అని అర్థం. ఒకప్పుడు మహావిష్ణువు వైకుంఠం నుండి కైలాసానికి వెళ్ళారట. అక్కడ మేనల్లుడైన గణపతి కనపడి ఆయన సుదర్శన చక్రాన్ని లాక్కొని ఎంత వేడినా తిరిగి ఇవ్వలేదట. మహావిష్ణువుకు ఏం చేయటానికి తోచక తన 2 చెవులను 4 చేతులతో పట్టుకొని గుంజళ్ళు తీశారట. ఈ విచిత్ర చర్యకు వినాయకుడు దొర్లి దొర్లి నవ్వాడట. చిన్న బిడ్డ కదా, సుదర్శన చక్రం విషయం మరిచిపోయాడు. అంతటితో హమ్మయ్య అని ఆ చక్రంతో పాటు విష్ణువు బయటపడ్డాడట. విఘ్న నివారకుడు. ఏ కార్యం తలపెట్టినా మనం ముందు విఘ్నేశ్వరుని తృప్తిపరచాలి. ఆయన అనుగ్రహం ఉంటే అన్నీ అనుకూలంగా సమాప్తమవుతాయి. అన్నిటికీ ఆది దైవం ఆయనే. ఏ కార్యమైనా నిర్విఘ్నంగా జరగాలంటే, విఘ్నేశ్వరుని అనుగ్రహంతో జరగాలంటే విఘ్నేశ్వరుని అనుగ్రహం అక్షయంగా ఉండాలి. అందుకే ఆయనకు ఎన్నత్వా కృతకృత్యాసు తం నమామి గజాననం అన్న ప్రశస్తి. దీంట్లో మనకు ఎన్నో విషయాలు తెలియజేశారు. ఆ విషయాలు గుంజిళ్ళు దేనికి, గాణాపత్యులు ఎవరు, మరి దంతం ఎందుకు ఏకదంతుడయ్యాడు, బండాసుర వధ ఎలా చేశాడు, మరి దంపతులకు ఆనందాన్ని ఎలా కలిగించాడు, అట్లా గుంజిళ్ళు ఎందుకు, ఎవరు తీశారు మొదలు, దేనికి తీశారు అనే విషయం, మరి వాహనం తేలిగ్గా చిన్నగా ఉంది, దానికి బాధ లేకుండా ఆయన తేలికగా బెండులాగా అయిపోయి ఆ వాహనం మీద విహరిస్తాడు. స్థూలకాయుడని మనం అనుకుంటాం, కానీ ఆయన బెండులా అయిపోయి ఆ ఎలుక మీద విహరిస్తాడు. కొబ్బరికాయలు 3 కళ్ళు ఉన్న కాయ అసలు ఎలా సృష్టి అయింది, ఎవరు ముందు, దానికి కారణం, ఎందుకు, ఎవరు కొట్టారు, ఎందుకు కొట్టారు, ఏమిటి. కాయ కొడితే 3 కళ్ళు ఉన్న చిప్ప మనం ఉంచుకొని ఇంకొక చిప్ప ఎవరికైనా ఇవ్వాలట, అది చెప్తారు. అదే గుళ్ళల్లో అయితే 3 కళ్ళు ఉన్న చిప్పని ఎవరైతే కాయ తీసుకొచ్చి కొట్టమంటారో వాళ్ళకి ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ కోరిక తీరడానికి అలా ఇస్తారు. పరమాచార్య స్వామి ఎన్ని విషయాలో మనకి తెలియజేశారు. ఆ స్వామికి నమస్కారాలు చేసుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు.